find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. గివెన్ పాలినామియల్స్ ఒక 6 ఇచ్చేసాడు. ఆ 6 పాలినామియల్స్కి కూడా రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ రిలేషన్ దేనికి? జీరోస్ అండ్ కోఫిషియంట్స్. జీరోస్కి కోఫిషియంట్స్కి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. వెరిఫై చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వాడు ఇచ్చిన ఫస్ట్ పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. ఫస్ట్ పాలినామియల్ గివెన్ దట్ p of x equal to x square minus 2x minus 8. ఈ గివెన్ పాలినామియల్ తీసుకున్నాం. ఈ గివెన్ పాలినామియల్లో ఫస్ట్ ఫైండ్ ద జీరోస్ అన్నాడు కదా. గివెన్ పాలినామియల్ p of x equal to x square minus 2x minus 8. దీనిలో ఫైండ్ ద జీరోస్ అన్నాడు. ఫస్ట్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. జనరల్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసాం. వేర్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -2, సి ఈక్వల్ టు -8 ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో దానికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కాన్స్టెంట్ టర్మ్ మీన్స్ సి వాల్యూ ఏదైతే ఉందో దానికి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మిడిల్ వాల్యూ రావాలి. మల్టిప్లై చేసినప్పుడు కాన్స్టెంట్ వాల్యూ రావాలి. ఇప్పుడు 2 × 4 8 మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. దీన్ని ఈ మిడిల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేలా లేకపోతే యాడ్ చేసినప్పుడు వచ్చేలా డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే x² - 4x + 2x - 8. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే x² - 4x + 2x -2x వస్తుంది. -2x 2 × 4 -8. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కామన్ టర్మ్ ఏంటి? ఎక్స్ కదా, డైరెక్ట్ కామన్ తీసేద్దాం. ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ x - 4 ఉంటుంది. దీనిలో +2 x - 4. ఈ రెండిట్లో x - 4 అనేది కామన్గా ఉంది. x - 4ని కామన్ తీస్తే x - 4 × x + 2. x - 4 × x + 2 ఈ వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 4, -2. 4, -2 వచ్చింది. 4, -2 ఏంటి? జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. zeros of the given polynomial alpha, beta equal to 4, -2. 4, -2 where alpha equal to 4, beta equal to -2. where alpha equal to 4, beta equal to -2. ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ వస్తే ఇప్పుడు రిలేషన్ ఫామ్ చేయమన్నాడు కదా, కోఫిషియంట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కోఫిషియంట్స్ని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఏబిసి. ఇప్పుడు ఫార్ములా సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఫార్ములా సమ్ ఆఫ్ ద జీరోస్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా మీన్స్ 4 - 2 equal to minus of b means -2. ఆల్రెడీ గివెన్ ఈక్వేషన్లో ఏబిసిని ఫైండ్ అవుట్ చేసాం. -2/1. therefore
2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2. ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా మీన్స్ 4 ఇంటూ -2 -8 ఈక్వల్ టు సి మీన్స్ గివెన్ వాల్యూస్, గివెన్ ఎక్స్ప్రెషన్ నుండి. ఏ మీన్స్ 1, బి ఈక్వల్ టు -2, సి ఈక్వల్ టు -8. ఇప్పుడు సి వాల్యూని అప్లై. సి బై ఏ -8/1. therefore -8 ఈక్వల్ టు -8. కోఎఫిషియంట్స్కి జీరోస్కి రిలేషన్ని ఫామ్ చేసాం. సెకండ్ పాలినోమియల్ 4s² - 4s + 1. 4s² - 4s + 1. ఈ వాల్యూని దీనికి జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ వాడిచ్చిన వాల్యూస్ నోట్ చేసుకుందాం. గివెన్ పాలినోమియల్ p of x ఈక్వల్ టు 4s² - 4s + 1. 4s² - 4s + 1. ఇప్పుడు దీనికి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 4s² 2s - 2s + 1గా డివైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉంది 2s ఉంది. 2sని కామన్ తెద్దాం. ఇంకా రిమైనింగ్ ఇక్కడ 2s ఉంటుంది. ఇక్కడ -1. ఈ రెండిట్లో -1 కామన్ తెద్దాం. -1 కామన్ తీస్తే 2s -× ప్లస్ -1. ఇప్పుడు ఈ రెండిట్లో 2s - 1 కామన్గా ఉంది. 2s - 1ని కామన్ తెద్దాం. 2s - 1 ఇంటూ 2s - 1. ఈ వాల్యూ ఇప్పుడు ఎస్ వాల్యూ వేర్ ఎస్ ఈక్వల్ టు 1/2, 1/2. ఎస్ ఈక్వల్ టు 1/2, 1/2. ఈ వాల్యూ ఎలా వచ్చింది ఒకసారి ఈక్వల్ టు 0 చేద్దాం. 2s - 1 ఈక్వల్ టు 0, 2s - 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని నెగిటివ్ కదా, ఇటు సైడ్కి వెళ్తాయి పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. 2s ఈక్వల్ టు 1, 2s ఈక్వల్ టు 1. ఎస్ ఈక్వల్ టు ఇది ఇంటూలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది 1/2. ఎస్ ఈక్వల్ టు 1/2. ఎస్ ఈక్వల్ టు 1/2, 1/2. ఇప్పుడు zeros of the given polynomial alpha, beta equal to 1/2, 1/2. ఆల్ఫా బీటా గివెన్ పాలినామియల్స్కి ఫైండ్ అవుట్ చేసాం. వాడు ఏమన్నాడు, రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. జీరోస్కి రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ పాలినామియల్ ఈక్వల్ టు p of x ఈక్వల్ టు 4s² - 4s + 1 కంపేర్ టు జనరల్ పాలినామియల్. ax² + bx + c, ax² + bx + c, where a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు 1. ఇప్పుడు రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్కి ఫార్ములా సమ్ ఆఫ్ ద జీరోస్
sum of the zeros equal to, sum of the zeros means alpha plus beta equal to minus b by a, minus b by a. Alpha means 1 by 2 plus 1 by 2 equal to minus b by a minus of minus 4 by 4 equal to half plus of 1 equal to minus minus cancel 4 by 4 1 sum of the zeros equal to ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ product of the zeros alpha into beta equal to c by a. Product of the zeros alpha into beta equal to c by a. alpha into beta equal to c by a వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ మీన్స్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే 1/2 ఇంటూ బీటా 1/2 ఈక్వల్ టు సి మీన్స్ 1 by a means 4, 1/4. 1/2 into 1/2, 1/4 equal to 1/4. Product of the zeros equal to 1/4 comma 1/4. కోఫిషియెంట్స్కి జీరోస్కి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. 6x² -3 -7x థర్డ్ గివెన్ పాలినామియల్ ఇది. దీనికి రూట్స్ని కోఫిషియెంట్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఆ రిలేషన్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ గివెన్ పాలినామియల్ p of x ఈక్వల్ టు 6x². ఆర్డర్ అనేది ఫస్ట్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి, కానీ ఇది రాంగ్ ఆర్డర్లో ఉంది. 6x² -7x -3 ఇది పర్ఫెక్ట్ ఆర్డర్. జనరల్ పాలినామియల్ p of x ఈక్వల్ టు ax² + bx + c. ఇప్పుడు x² x కాన్స్టెంట్ ఇప్పుడు ఆర్డర్లో ఉంది. దీనికి ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వేర్ ఏ ఈక్వల్ టు ఏ మీన్స్ x² కోఫిషియంట్ 6, b ఈక్వల్ టు x కోఫిషియంట్ -7, c మీన్స్ కాన్స్టెంట్ -3. ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. ఫస్ట్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వల్ టు 6x² -7x -3. ఈ గివెన్ ఈక్వేషన్కి గివెన్ పాలినామియల్కి ఫైండ్ అవుట్ చేయాలి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇంటూ సి అంటే ఏకి సి అని కాన్స్టెంట్కి మల్టిప్లికేషన్ వాల్యూ అనేది, ఆ మల్టిప్లికేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో 6 × 3 18కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 9లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే b అనే వాల్యూ ఏదైతే ఉందో అది రావాలి. 9 - 2 7 సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్లో రాద్దాం రూట్స్ని. 6x² -9x + 2x -3. ఇప్పుడు దీనిలో కామన్ టర్మ్ ఏంటి? 3x కామన్ తీద్దాం. 3x కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది? 2x. ఇక్కడ ఎంత ఉంటుంది? -3. పాజిటివ్ కదా బయటికి తీసింది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -3. రిమైనింగ్ +1. రెండిట్లో +1 కామన్ తెద్దాం. 2x - 3.
ఈ రెండిట్లో 2x-3 కామన్గా ఉంది. 2x-3ని కామన్ తీస్తే ఇక్కడ 3x ప్లస్ 1. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2x-3 ఈక్వల్ టు 0, 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 3 పాజిటివ్ కదా, అటు సైడ్ వెళ్తే నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. 3x ఈక్వల్ టు -1. ఇది ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది. అటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. x ఈక్వల్ టు 3/2. ఇది మల్టిప్లైలో ఉంది. అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. x ఈక్వల్ టు -1/3, వేర్ x ఈక్వల్ టు 3/2, -1/3. zeros of the polynomial alpha comma beta equal to 3/2, -1/3. ఈ వాల్యూస్ వచ్చాయి. అండ్ ఆల్ఫా బీటా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి ఆల్ఫా బీటా వాల్యూస్ అండ్ ఏబీసీ వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఏబీసీ వాల్యూస్ని గివెన్ ఈక్వేషన్ నుండి ఫైండ్ అవుట్ చేసాం. వేర్ ఏ ఈక్వల్ టు 6, బి ఈక్వల్ టు -7, సి ఈక్వల్ టు -3. ఇప్పుడు రిలేషన్ని ఫామ్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ polynomial alpha plus beta equal to -b/a. alpha plus beta equal to -b/a formula, where alpha means 3/2 first day. Next alpha means 3/2 plus beta -1/3 equal to minus b means -7/b/a means 6. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేద్దాం. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం 6 అవుతుంది. 2 అనేది 6లో 3 times, 3 × 3 9, మైనస్ 3 అనేది 6లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 × -1 -2 ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ 7/6. 9 - 2 7/6 ఈక్వల్ టు 7/6. సమ్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. Product alpha into beta equal to c/a ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసాం. ఆల్ఫా మీన్స్ 3/2, బీటా మీన్స్ -1/3. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/2 ఇంటూ -1/3 ఈక్వల్ టు సి మీన్స్ -3/a మీన్స్ 6. ఈ 3 అనేది 6లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్, రిమైనింగ్ -1/2 ఈక్వల్ టు -1/2. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -1/2, -1/2 వచ్చింది. అంటే జీరోస్కి కోఫిషియంట్స్కి రిలేషన్స్ని ఫామ్ చేసాం. ఫోర్త్ గివెన్ పాలినోమియల్ 4u² + 8u. ఈ గివెన్ పాలినోమియల్కి జీరోస్ అండ్ కోఫిషియంట్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. గివెన్ పాలినోమియల్ p of x ఈక్వల్ టు 4u² + 8u. ఇది గివెన్ పాలినోమియల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినోమియల్ p of x ఈక్వల్ టు ax²
ప్లస్ పిఎక్స్ ప్లస్ సి ఈ వాల్యూలో ఉండాలి. ఇది కంపేర్ చేద్దాం. వేర్ ఏ ఈక్వల్ టు ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వేర్ ఎక్స్ మీన్స్ యూ స్క్వేర్ కోఎఫిషియంట్ 4, b means x coefficient, x means u coefficient 8, constant c means 0. ఎందుకంటే కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి దాన్ని జీరోగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, ఇచ్చిన పాలినామియల్, గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో ఆ వాల్యూకి రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే p of x, ఎక్స్లో ఉన్నప్పుడు ఎక్స్గా తీసుకుంటాం. ఇక్కడ యూలో ఉంది కాబట్టి p of u ఈక్వల్ టు 4u స్క్వేర్ ప్లస్ 8u. ఈ రెండిట్లో కామన్గా 4u ఉంది కదా, 4uని కామన్ తెద్దాం. రిమైనింగ్ u ప్లస్ 2, 4u ఇంటూ u ప్లస్ 2. u వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 4u ఈక్వల్ టు 0, u ప్లస్ 2 ఈక్వల్ టు 0. u ఈక్వల్ టు 0/4, 0 బై ఎనీథింగ్ 0. u ఈక్వల్ టు ప్లస్ 2 రైట్ సైడ్ కన్వర్ట్ అవుతుంది, మైనస్గా కన్వర్ట్ అవుతుంది, -2. దేర్ఫోర్ u ఈక్వల్ టు 0, -2. zeros of the given polynomial, alpha comma beta equal to 0, -2, 0, -2. ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ని ఫామ్ చేద్దాం. రిలేషన్ ఫామ్ చేయాలంటే ఏబిసి వాల్యూస్, ఆల్రెడీ ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సమ్ ఆఫ్ ద జీరోస్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a ఫార్ములా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఫార్ములా. నెక్స్ట్ ఈ వాల్యూస్ని, ఆల్ఫా బీటా వాల్యూస్ని దీనిలో అప్లై చేద్దాం. ఆల్ఫా 0 -2 ఈక్వల్ టు -b/a, b మీన్స్ 8, a మీన్స్ 4, -0 -2 మీన్స్ -2. 4 అనేది ఇట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, -2. సమ్ ఆఫ్ ద జీరోస్ -2 ఈక్వల్ టు -2 వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ మీన్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ప్రొడక్ట్ మీన్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఇది ఫార్ములా. ఆల్ఫా వాల్యూ 0 -2, 0 into -2. Alpha means 0, beta -2 equal to c/a. c means constant term అసలు లేదు కదా, అంటే c ఈక్వల్ టు 0. 0/4, 0తో ఏ వాల్యూని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది, ఈక్వల్ టు 0/ఎనీథింగ్ 0. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఆ రిలేషన్ని సమ్ ఆఫ్ ద జీరోస్ని ఫైండ్ అవుట్ చేసాం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాలినామియల్ t² - 15. ఈ వాల్యూకి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ గివెన్ పాలినామియల్ p of t equal to t² - 15. General form of polynomial
p of x equal to ax square plus bx plus c. జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ ఈ ఫామ్లో ఉంటుంది. వేర్ ఏ ఈక్వల్ టు ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ టీ స్క్వేర్ కోఫిషియంట్ 1. నెక్స్ట్ బి ఈక్వల్ టు బి మీన్స్ కోఫిషియంట్, ఎక్స్ కోఫిషియంట్ మీన్స్ టీ అనేది దీనిలో లేదు కాబట్టి 0గా తీసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ మీన్స్ కాన్స్టెంట్ -15. ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో ఆ గివెన్ పాలినామియల్ యొక్క ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ గివెన్ పాలినామియల్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ పాలినామియల్ p ఆఫ్ t ఈక్వల్ టు టీ స్క్వేర్ -15. ఇప్పుడు దీనికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే టీ స్క్వేర్ -15 ఈక్వల్ టు 0. ఇది నెగిటివ్ కదా, రైట్ సైడ్కి వెళ్తే పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. టీ స్క్వేర్ ఈక్వల్ టు 15. ఇది స్క్వేర్ వాల్యూ, టీ స్క్వేర్ కదా, స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే రూట్గా కన్వర్ట్ అవుతుంది. టీ ఈక్వల్ టు √15. రూట్ మీన్స్ టీ ఈక్వల్ టు +or-√15. zeros of the given polynomial alpha comma beta equal to -√15 plus √15 plus √15 ఈ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ రిలేషన్ ఫామ్ చేద్దాం. రిలేషన్ ఫామ్ చేయాలంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా -b/a. ఆల్ఫా మీన్స్ -√15, బీటా మీన్స్ +√15 ఈక్వల్ టు b మీన్స్ 0/a, a మీన్స్ 1. నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్, 0 ఈక్వల్ టు 0/ఎనీథింగ్ 0. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా c/a ఫార్ములా. ఆల్ఫా ఇంటూ బీటా c/a. ఆల్ఫా మీన్స్ -√15 ఇంటూ +√15 ఈక్వల్ టు c మీన్స్ -15/a, a మీన్స్ 1. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, అంటే 15 ఇంటూ 15 స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 15 1 డినామినేటర్లో ఉంటే దాని వాల్యూ న్యూమరేటర్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంతకి ఈక్వల్గా ఉంటుంది, అంటే -15. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సిక్స్త్ లాస్ట్ పాలినామియల్ 3x² - x - 4. ఈ పాలినామియల్కి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయండి, కోఫిషియెంట్స్కి జీరోస్కి రిలేషన్ ఫామ్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ గివెన్ పాలినామియల్ p of x equal to 3x² - x - 4. ఈ గివెన్ పాలినామియల్ జనరల్ పాలినామియల్
p of x ax square plus bx plus c, where a equal to, a means x square coefficient 3, b equal to x coefficient -1, c equal to constant term -4. ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ పాలినామియల్, గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో దానికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే a ఇంటూ సి, 3 ఇంటూ 4, 3కి 4కి సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసినప్పుడు ఈ మిడిల్ వాల్యూ రావాలి. దీన్ని ఎలా తీసుకుంటున్నానంటే 4 ఇంటూ 3గానే తీసుకుంటున్నాను. అప్పుడు 4 - 3 1 సరిపోతుంది కదా. ఇప్పుడు చూద్దాం. 3x స్క్వేర్, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఈ రెండిట్లో ఏదైతే ఉందో దానికి నెగిటివ్ తీసుకోవాలి. -4x ప్లస్ 3x -4, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ని కామన్ తీస్తున్నాం. ఎక్స్ని కామన్ తీస్తే 3x -4, ఈ రెండిట్లో +1 కామన్ తీస్తున్నాం. 3x -4, దీనిలో 3x -4 కామన్గా ఉంది, దాన్ని కామన్ తీస్తున్నాం. 3x -4, ఇక్కడ x, ఇక్కడ +1, ఈ వాల్యూ మిగిలింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 3x -4 = 0, x +1 = 0. ఇది నెగిటివ్ కదా, రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఎలా కన్వర్ట్ అవుతుంది? 3x = 4గా కన్వర్ట్ అవుతుంది. ఇది పాజిటివ్ కదా, రైట్ సైడ్కి వెళ్తే నెగిటివ్. x = -1, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 4/3, x = -1. Zeros of the polynomial, zeros of the given polynomial. Alpha comma beta equal to 4/3 comma -1, 4/3 comma -1. ఏబిసి వాల్యూస్ని గివెన్ పాలినామియల్ నుండి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూస్ని కూడా, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆల్ఫా బీటా మీన్స్ ఆల్ఫా బీటా వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ కోఫిషియంట్స్కి జీరోస్కి రిలేషన్ ఫామ్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా = -b/a ఫార్ములా. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఆల్ఫా మీన్స్ 4/3, బీటా మీన్స్ -1 = -1/a. a మీన్స్ 3. మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే డినామినేటర్ వాల్యూ 1 ఉన్నట్టు, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 × 3 3, 4 మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 4 4, 3 × 1 3 = 1/3. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. 4 - 3 మీన్స్ 1, 1/3 = 1/3. సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. Product means alpha into beta = c/a formula. c/a. Alpha means 4/3 into beta means -1 = c means -4/a, a means 3 = ఈ వాల్యూని మైనస్తో మల్టిప్లై చేస్తే -1తో ఏ వాల్యూని మల్టిప్లై చేసినా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది.
1తో ఏ వాల్యూని మల్టిప్లై చేసినా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది. -4/3 ఈక్వల్ టు -4/3. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం.